బీఆర్ఎస్ కుట్రలో భాగంగానే లగచర్లలో కలెక్టర్పై దాడి జరిగిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అధికారులపై దాడి చేస్తుంటే ప్రభుత్వం చూస్తూ కూర్చోదన్నారు. ఈ ఘటనలో ఎంతటి పెద్దవారున్నా వదిలే ప్రసక్తే లేదన్నారు బట్టి. పరిశ్రమలు రావద్దనే బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో భూసేకరణపై అభిప్రాయాలు తీసుకుంటుంటే దాడి చేయడమేంటన్నారు. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఈ ఘటనపై ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు బట్టి విక్రమార్క. ప్రణాళికాబద్ధంగా ప్రజాభిప్రాయ సేకరణ జరిగేటువంటి క్రమంలో ఒక ముందుగా వేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారం మీరు కొద్దిమంది అరాచక శక్తులను అక్కడ పెట్టి వాళ్ళని అమాయకులైనటువంటి గిరిజనులను రెచ్చగొట్టి తద్వారా వాళ్ళు దాడి చేసేటట్టు ప్రక్రియను మీరు సృష్టించి ఈ ప్రభుత్వం ఏదో తప్పు చేస్తున్నట్టుగా ఒక భ్రమలు కల్పించడం కోసం చేసే ప్రక్రియ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను నేను. ఎందుకు ఈరోజు మీరు ఇటువంటి దుర్మార్గ కార్యక్రమం చేస్తూ ఉన్నారు? ఒక కలెక్టర్ మీద దాడి చేపిస్తే ఇక ఏ జిల్లాలో కూడా ఎటువంటి పరిపాలన సంబంధమైనటువంటి కార్యక్రమాలు జరగకుండా భయభ్రాంతులు సృష్టిద్దామని అనుకుంటున్నారేమో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది. అలాగే చట్టాన్ని అమలు చేసే ప్రక్రియలో కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. అదేదో గొప్ప పని అయినట్టుగా చేస్తాను. నేను అడుగుతా ఉన్నాను, 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను. మీరు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇది కరెక్టా? మీరు బయటకు వచ్చి మాట్లాడండి. మీకు బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు చేశాను. ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించేటువంటి ఒక అధికారి పైన ఈ రకంగా చేతులు చేసి లేకపోతే దాడి చేసే కార్యక్రమం ఎడుదారి తీస్తూ ఉంది. ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇది తీవ్రంగా మేము పరిగణన తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించేటువంటి అధికారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు ఉద్యోగ కార్యకలాపాల్లో మీ వృత్తి చేసే క్రమంలో ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, ఏ రకమైనటువంటి దుర్మార్గం కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో కావాలని చేసినా కానీ ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. మీ విద్యుత్ ధర్మాన్ని మీరు నిర్వర్తించుకుంటూ ప్రజలకి సేవ చేసే కార్యక్రమంలో ముందుకు నడవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి వాటిని నేను తీవ్రంగా ఖండించడమే కాకుండా చట్ట ప్రకారంగా కఠినమైనటువంటి చర్యలు కూడా కలెక్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడి ప్రజల పక్షాన మాట్లాడుతున్నట్టుగా తీసుకుపోయి ఈ రకమైన దాడి చేసి కంటిన్యూస్గా అతను ఫోన్లు మీ అధికారులతో మీ నాయకత్వంతో మాట్లాడుతూ వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం అక్కడ చేసిన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాల్ డేటా కూడా అంతా తీస్తూ ఉన్నాం. దీని వెనక ఎవరు ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ప్రభుత్వ యంత్రాంగం పనిచేసే కార్యకలాపాలు అడ్డుకొని భౌతిక దాడులు చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఎంత పెద్దవాళ్ళైనా ఉపేక్షించేది లేదు. ఎవరినైనా చట్ట ప్రకారం శిక్షిస్తాం. ఈ రాష్ట్రంలో చట్టబద్ధమైనటువంటి పాలన అందిస్తాం. అట్లాగే ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛగా భావాలను వ్యక్తపరచడానికి కావలసిన వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తాం. మీరు భయపెట్టి దాడులు చేసి ఎవరు మాట్లాడకుండా చేయాలని చేస్తే ఊరుకునే ప్రసక్తి ఉండదని చాలా స్పష్టంగా చెప్పడం కోసమే నేను ఈరోజు మీ మధ్యకు వచ్చాను. కేసుల నుంచి తప్పించుకోవడానికే కేటీఆర్ ఢిల్లీ వెళ్లాడన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్. కేటీఆర్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి రాజీ కోసమే అన్నారు చామల. ఇప్పుడు ఈ కార్ల రేసింగ్ నుంచి తప్పించుకోవడానికే ఢిల్లీ వెళ్లారన్నారు. ఎంపీ ఎన్నికల్లో కవిత బెయిల్ కోసం రాజీ పడ్డారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. అబద్దాలలో కేటీఆర్ గోబల్ని మించిపోయాడన్నారు ఎంపీ చామల. ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు అబద్దాలను కూడా ఎట్లా చెప్తాడంటే అది వాస్తవంగా తెలంగాణ ప్రజలు అది నిజమే అనుకుంటేట్టు చెప్తాడు. అబద్దాలు అంటే నెంబర్సు, ఫిగర్సు, డాక్యుమెంట్సు, 300 కోట్లు, పేపర్ యాడ్ ఇవన్నీ చెప్తే ఏమైపోద్ది అంటే తెలంగాణ నిజంగానే ఇంత దోసుకుంటుర్రా ఇదా కథ అనే ఆలోచనకు వచ్చే విధంగా కేటీఆర్ గారు ప్రెస్ మీటు నిన్న చూసిన తర్వాత నేను మహారాష్ట్ర ఎన్నికలలో ఉన్నా. చంద్రపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 6 అసెంబ్లీలకు ఇన్ఛార్జిగా అంటే అబ్జర్వర్గా పనిచేస్తున్నా నేను. బీజేపీకి ఇండైరెక్ట్గా అని ఇక్కడికి వచ్చిండు కానీ ఇక ఇండైరెక్ట్ ఏం లేదు. ఇలా ఇక పోతే ఇదొక బ్యానర్ మీరు సోషల్ మీడియాలో కూడా చూసుంటారు. నిన్ననే రిలీజ్ చేసినది. దీంట్లో రాసిర్రు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మే జితానే కే బాద్
100 दिन में 6 गारंटी पर అమల్ करने में फेल हो गया అని చెప్పి ఇగో పెద్ద పెద్ద బ్యానర్ రాసి పింక్ కలర్ మీద మహారాష్ట్ర మొత్తం ప్రచారం చేస్తున్నారు. మరి ఎవరి కోసము? ఢిల్లీకి వచ్చినప్పుడు ఏదో లొల్లి ఉంటుంది. ఒకప్పుడు ఢిల్లీకి వచ్చినప్పుడు ఏంది? బెయిలు ఎవరిది? కవిత గారి బెయిలు, మంతనాలు, చర్చలు. దాని పరిణామం ఏందో తెలుసా మీకు? క్లియర్గా చెప్తున్నా. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలుంటే 9 లోక్సభ స్థానాలలో 3వ స్థానం వచ్చింది బీఆర్ఎస్కి. 7 లోక్సభ స్థానాలలో డిపాజిట్ కూలిపోయింది. అప్పుడు కూడా గిదే పంచాయతీ ఏంటంటే బెయిలు, సెటిల్మెంటు. టోటల్గా బీజేపీ పార్టీకి 8 పార్లమెంట్ సభ్యులు ఇచ్చే ప్రక్రియ. క్యాబినెట్ మీటింగ్ లేకుండానే ఫార్ములా 1 రేస్ కోసం ఎన్ని కోట్ల రూపాయలు ఎవరి ద్వారా ఎవరికి ఇచ్చిండో మనందరికీ తెలుసు. దాని మీదనే ఈరోజు ఏసీబీ ఎంక్వైరీ అడిగినప్పుడు సడన్గా ఢిల్లీకి వచ్చిండు. ఇక్కడ ఏం చేసిండో ఏమో గవర్నర్ గారు కూడా పిలిచినట్టు నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్తుండే. గవర్నర్ గారు కూడా ఢిల్లీకి పిలిచినట్టు ఈ 10-15 రోజుల నుంచి ఏదైతే విచారణ కోసం అడిగిర్రో ఆ విచారణ పెండింగ్ పడ్డది. దానికి పరిణామం నెక్స్ట్ డెవలప్మెంట్ స్టెప్ ఏంటంటే ఇగో ఈ మహారాష్ట్రలో ప్రచారం. బీఆర్ఎస్ పార్టీ ఓపెన్గా ఫ్లెక్సులు కట్టి తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు చేస్తలేదు, మీరు దయచేసి తెలంగాణలో కాంగ్రెస్ కోటు వేసినట్టు మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ కోటు వేద్దన్న ప్రచారం ఓపెన్గా బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఎవరు చెప్తే చేస్తుంది? నీకేం అవసరము? నీకు బీజేపీకి ఏం సంబంధము? నువ్వు ఢిల్లీకి వచ్చి ఎవరితోటి మంతనాలు చేసినావు? ఏసీబీ ఎంక్వైరీ ఆగాలన్న ఉద్దేశంతో మరి ఏం మంతనాలు చేసినావో బ్రహ్మాండమైన ప్రచారం. వారం రోజులు ఎన్నికలు ఉన్నాయి, డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ లెక్క వీళ్ళు జెండాలే డైరెక్ట్ కట్టి తిరిగే పరిస్థితికి వచ్చింది. గతంలో మల్లన్న సాగర్ బాధితులను కేసీఆర్ ప్రభుత్వం అరెస్టు చేయలేదా అని ప్రశ్నించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలన ఒకేలా ఉందన్నారు. కొడంగల్లో తిరగబడ్డ రైతులు పార్టీలో ఉండదని రూల్ ఏమైనా ఉందా అని ప్రశ్నించారు రఘునందన్. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎంపీ బేషరతుగా వడ్లు కొనాలని డిమాండ్ చేశారు. సన్నాలకు 500 ఎక్కువ ఇస్తారు అనుకుంటే పోయినసారి ఈ కాలంలో ఈ టైంలో 3200కి మార్కెట్లో సన్నాలు కొన్నారు. ఇప్పుడు 2300కి ఇంకా కొనేందుకు ఎవరు వస్తలేరు. వచ్చిన కాడ కూడా అదేదో జల్లెడు లాంటిది పెట్టి అలాగే వాటిని దూరతాయా చూసి అది సన్నగా ఉందా దొడ్డుగా ఉందా అని నిర్ణయించేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఒకటే: ఎద్దేడిచిన వ్యవసాయం, రైతు ఏడిచిన రాజ్యం బాగుపడది. నెల రోజుల నుంచి బక్కపలసని తెలంగాణ రైతాంగం ఆకాశం దిక్కు పైకి చూసుకుంటా ఎప్పుడు మొగులవుతుందని చెప్పి తాటిపత్రులు కప్పుకుంటా ఇన్ని రకాలైనటువంటి అవస్థలు పడుతుంటే 100 లారీలు అవసరం ఉన్నటువంటి చోట గత నెల రోజుల నుంచి కేవలం 3 లారీలు పంపిస్తే రైతన్న దుస్థితి ఏంటో ఒకసారి ఆలోచించారు దయచేసి. ఏం పనిలేదు రేవంత్ రెడ్డికి కేటీఆర్ అంటే ఇద్దరికి ఢిల్లీకి ఆయనకి ఇచ్చినట్టు చేస్తున్నా, ఆయన లొల్లి పెట్టినట్టు చేస్తున్నారు. ఇద్దరు దొంగలే. ఇద్దరు ఒక ఆయన పోయి వచ్చిండు, ఒక ఆయన పోయేందుకు రెడీగా ఉన్నాడు. ఎవరైనా ఊరు ఏమైనా ఎవరు కానీ ముందుగా మా వడ్లు కొనురు అనేది తెలంగాణ పల్లెటూర్లలో పంచాయతీ. కళ్ళాలలో వడ్లు ఉన్నాయి. ఉన్న వడ్లని తీసుకొని తొందరగా పోతే ఆ పైకి చూసుకొని ఇటు తాటిపత్రి కప్పాల్సినటువంటి అవసరం ఉండదు. అదే పరిస్థితి. ఇది అడుగుమంటే నేను 1,50,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడతాను, ఆయనే కొంకనాలు కొట్టి పావుపోయిండు. ఈయన 1,00,000 పెట్టి మూసి చేస్తా అని ఈయన ఎడుకోతాడో మళ్ళీ తెలియని పరిస్థితి వచ్చింది. ఇది బాధాకరమైనటువంటి విషయం. లగిచెర్ల పంచాయతీ అయినా మల్లన్న సాగర్ పంచాయతీ అయినా అప్పుడు మల్లన్న సాగర్ లో కట్టి ఎత్తుకుపోయారు, రాత్రి పూట వచ్చి రైతులు ఎత్తుకుపోయారు టీఆర్ఎస్ వాళ్ళు. ఇలా లగిచెర్లలో రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా కట్టి ఎత్తుకుపోతారు. అప్పుడు మెదక్ జిల్లాలో హరీష్ రావు కేసీఆర్ ఉండి అట్లా ఎత్తుకుపోయారు మల్లన్న సాగర్ కట్టి. ఇప్పుడు లగిచెర్లలో నిన్నటి నుంచి రాత్రి ఊర్ల మీద పడితే 3 తాండాలలో మనుషులు కనబడని పరిస్థితి వచ్చింది. అందుకని కాంగ్రెస్ వేరు టీఆర్ఎస్ వేరు అని కనబడతలేదు. అప్పుడు కేసీఆర్ ఎట్లా చేసిండో ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా గట్లే చేస్తుంది. రైతుల తరఫున మేము కోరే కోరిక ఒక్కటే: మీరు రేవంత్ రెడ్డి గారు కొంటారా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొంటారా, కేటీఆర్ మీరు ఇద్దరు ఢిల్లీలో అనుకుంటారా, జంతర్ మంతర్ కాడ మాకు వద్దు. మా వడ్లని మాకు జల్లి ఎత్తుకపోండి. మీరు ఇస్తాన్న సన్న వడ్లకి 500 రూపాయల బోనస్ వెంటనే ఇయ్యండి. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చిన్న ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు 64.86% ఓటింగ్ నమోదైనట్లు తెలిపింది ఈసీ. వయనాడ్ ఎంపీ ఉప ఎన్నికలో 60.79% పోలింగ్ నమోదైంది. కొన్ని కేంద్రాల్లో ఓటర్లు క్యూ లైన్లలో ఉండడంతో పోలింగ్ శాతం మరింత పెరిగే ఛాన్స్ ఉంది.
జార్ఖండ్ ఫస్ట్ ఫేజ్ లో 15 జిల్లాల్లోని 43 స్థానాలకు పోలింగ్ నిర్వహించింది ఈసీ. అలాగే వయనాడ్ ఎంపీ స్థానంతో పాటు దేశవ్యాప్తంగా 31 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తున్నారు అధికారులు. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. జార్ఖండ్లో చివరిదైన రెండో విడత పోలింగ్ నవంబర్ 20న జరగనుంది. ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న వెల్లడించనుంది ఈసీ. డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, జార్ఖండ్ పోలింగ్ పై అప్డేట్స్ ఏంటి? సూర్య, చాలా ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయని చెప్పుకోవాల్సి ఉంటుంది. జార్ఖండ్ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఆల్మోస్ట్ 900 పైచీలకు సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా పూర్తి స్థాయిలో పోలింగ్ అయితే పూర్తయింది. మావోయిస్ట్ ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీగానే చేరుకున్నారు. ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఆల్మోస్ట్ ఇది రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైనట్టుగానే చెప్తా ఉన్నారు ఎన్నికల అధికారులు. 64.86% ఇప్పటివరకు అప్రాక్సిమేట్లీ. ఇది ఇంకొంత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇంకా కొంతమంది క్యూ లైన్లలో 5 గంటల తర్వాత 5 గంటల వరకు క్యూ లైన్లో ఎవరైతే ఉంటారో వారికి ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం కల్పిస్తుంది. కాబట్టి కొంత పోల్ పర్సెంటేజ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే పూర్తి స్థాయిలో పోలింగ్ ముగిసిందో అక్కడ నుంచి ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్కి తరలించేటువంటి కార్యక్రమం ఇటు భద్రతకు సంబంధించినటువంటి అధికారులు చేస్తూ ఉన్నారు. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కూడా పూర్తి స్థాయిలో 3 అంచెల భద్రతకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు సీసీటీవీకి సంబంధించినటువంటి పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్లకు సంబంధించినటువంటి ఎంటైర్ వ్యవహారం అంతా కూడా దానితో పర్యవేక్షిస్తూ ఉంటారు. పోల్కి సంబంధించి కీలకంగా ఈ ఫస్ట్ ఫేజ్కు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి 43 స్థానాల్లో కూడా గతంలో జేఎంఎం పార్టీకి ఎక్కువ ప్రాబల్యం ఉన్నటువంటి సీట్లు ఇక్కడ ఉన్నాయి. ఆల్మోస్ట్ లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికల్లో 2019లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం ఇక్కడ అత్యధిక స్థానాలు అనేది కూడా గెలుచుకుంది. 17 స్థానాల్లో వారికి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచారు. ఇక బీజేపీ సెకండ్ పొజిషన్లో ఉంది. అక్కడ 13 మంది అభ్యర్థులు వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గెలిచారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు కొంత బీజేపీ వర్సెస్ జేఎంఎంగా టఫ్ ఫైట్ నడిచింది అనేది ప్రధానంగా మనకు కొంత ఉన్నటువంటి సమాచారం ఉంది. ఇక వయనాడ్తో పాటు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 31 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఆల్మోస్ట్ అన్ని ఉప ఎన్నికలు జరిగినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రశాంతంగానే పీస్ఫుల్గానే పోలింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ ముగిసింది. వయనాడ్లో అయితే సాయంత్రం 5 గంటల వరకు 60% పైగా పోలింగ్ అనేది కూడా నమోదైంది. కొంత పోల్ పర్సెంట్ అనేది కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో అక్కడ బైపోల్ అనేది కూడా నిర్వహించారు. ప్రియాంక గాంధీ వాద్రా మొదటిసారి పొలిటికల్ డెబ్యూ. తను గతంలో 2019 ఎన్నికలప్పటి నుంచి కూడా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు, కానీ తను ఎప్పుడు పోటీ చేయలేదు. యూపీలో కూడా తను కీలకమైనటువంటి బాధ్యతలు చేపట్టారు, కానీ యూపీలో పోటీ చేయలేదు. వయనాడ్ నుంచి తను పోటీ చేస్తున్నారు. దాంతో వయనాడు ఎన్నికకు సంబంధించి చాలా ఆసక్తిగా అందరూ కూడా చూశారు. ప్రియాంక గాంధీకి సంబంధించి పొలిటికల్ డెబ్యూ ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన చాలా ఇంట్రెస్టింగ్ చర్చ అనేది కూడా నడిచింది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడ ప్రచారాన్ని నిర్వహించినటువంటి సిచ్యువేషన్ చూసాం. వయనాడ్లో ఇటీవల ల్యాండ్ స్లైడ్ జరిగి చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అట్లాంటి విషాదం తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నిక కావడంతో అందరి కళ్ళు కూడా వయనాడు ఉప ఎన్నికపైనే ఉంది. అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గత 2 ఎన్నికల్లో కూడా రికార్డు స్థాయిలో మెజార్టీతోటి అక్కడి నుంచి రాహుల్ గాంధీ గెలుపొందారు. ఫస్ట్ టైం పోటీ చేసినటువంటి సందర్భంలో 4 లక్షల పైచీలకు ఓట్ల మెజార్టీతోటి రాహుల్ గాంధీ గెలుపొందారు. పోలైనటువంటి ఓట్లలో 64% ఓట్లు రాహుల్ గాంధీకి పోలైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక లాస్ట్ టైం 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా సుమారు 59% ఓట్లు సాధించారు. 3,60,000 పైచీలకు ఓట్ల మెజార్టీతోటి రాహుల్ గాంధీ గెలిచారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ ఏ మేరకు మెజార్టీతో గెలుస్తారనేది ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంది. త్రిముఖ పోరు బయటికి కనిపిస్తున్నప్పటికీ కూడా లెఫ్ట్ పార్టీలు వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్య పోరు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇటు బీజేపీ నుంచి నవ్య ఆర్యదాస్, అలాగే లెఫ్ట్ పార్టీల నుంచి సత్యన్ మోకరే పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురు మధ్య పోటీ బయటికి కనిపిస్తున్నప్పటికీ కూడా ఇద్దరి మధ్య పోటీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. మొత్తంగా
వయనాడులో కూడా పోలింగ్ అనేది ప్రశాంతంగానే జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా, ముఖ్యంగా వయనాడుకు సంబంధించి ఎక్కడైతే ల్యాండ్ స్లైడ్ జరిగినటువంటి ప్రాంతం ఉందో అక్కడ నుంచి ఓటర్లకు ప్రత్యేకంగా వారికి అరేంజ్మెంట్స్ అనేది కూడా చేశారు. వెహికల్స్కి సంబంధించినటువంటి ప్రొవైడ్ చేశారు. వారు కూడా ఓటు హక్కును అనేది కూడా వినియోగించుకున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ఫలితంకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నారు. ఇక జార్ఖండ్ సెకండ్ ఫేజ్కి సంబంధించి 20వ తారీఖున మహారాష్ట్ర ఎన్నికలతో కలిపి అక్కడ ఎన్నికలు అనేది కూడా నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రకు సంబంధించి సింగిల్ ఫేజ్లో 288 స్థానాలు ఉన్నటువంటి మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి సింగిల్ ఫేజ్లోనే నిర్వహిస్తున్నప్పటికీ జార్ఖండ్కి సంబంధించి కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు కావచ్చు, లేకపోతే మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాలు ఉండడంతో అక్కడ 2 ఫేజులుగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సెకండ్ ఫేజ్ అనేది 20వ తారీఖున నిర్వహించి 23వ తారీఖున 2 రాష్ట్రాలతో పాటు ఇప్పుడు బైపోల్ జరిగినటువంటి పార్లమెంట్ కావచ్చు, అలాగే అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ అనేది ఈ నెల 23వ తారీఖున ఉండబోతుంది. సూర్య, రైట్, థ్యాంక్ యూ మదార్. వికారాబాద్ కలెక్టర్పై దాడి ఘటనలో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది కొడంగల్ మెజిస్ట్రేట్ కోర్టు. దీంతో పట్నం నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ ఉదయం పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు పరిగి పిఎస్లో సుదీర్ఘంగా విచారించారు. ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు. మొన్న కొడంగల్ నియోజకవర్గం లగచెర్లలో భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్పై దాడి జరిగింది. ప్రధాన నిందితుడు సురేష్ను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు విచారణలో కీలక విషయాలు రాబట్టారు. కావాలనే కలెక్టర్పై దాడి చేయించినట్లు గుర్తించారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన కుట్రదారుగా గుర్తించారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, పట్నం నరేందర్ విచారణకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఈ లగచర్ల జరిగినటువంటి దాడికి సంబంధించిన కేసు వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి సురేష్ తోటి కూడా మొత్తం 42 సార్లు కూడా ఫోన్ కాల్లో మాట్లాడినట్టుగాను ఇప్పటికే ఈ రిమాండ్ రిపోర్ట్ డైరీలో ముందుంచడం జరిగింది. 84 సార్లు ఫోన్ చేశాడు. దానికి సంబంధించినటువంటి కాల్ డేటా అంతా కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇద్దరి మధ్య కూడా మొదటిసారి 5 సార్లు, ఆ తర్వాత 4 సార్లు, మరోసారి 34 సార్లు, ఇలా మొత్తం మీద 84 సార్లు ప్రధాన నిందితుడితోటి ఫోన్ కాల్ మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి జరిగిన శిక్షారచన కావచ్చు, అదేవిధంగా దాడికి సంబంధించిన వ్యవహారంలో చేసిన కుట్రకు పాల్పడ్డారనే వ్యవహారం పైన కూడా పట్నం నరేందర్ రెడ్డిని ప్రశ్నించడం జరిగింది. ఆ క్రమంలోనే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఆధారంగా కూడా మొత్తం ఏదైతే సాక్షులు అంటే టీచర్లలో ఉన్నటువంటి అక్కడ ప్రాథమికంగా దర్యాప్తు జరిగినటువంటి పోలీసుల ఆధారాలు సేకరించినటువంటి క్రమంలోనే కొంతమంది విట్నెస్లు ఇచ్చారు, కొంతమంది పంచులు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ ఇచ్చినటువంటి పంచుల ఆధారంగా కూడా ఈ దర్యాప్తునంతా చేపట్టినటువంటి పోలీసులు మొత్తం మీద అక్కడ ప్రీ ప్లాన్డ్ గానే ముందస్తుగా ప్రీ ప్లాన్డ్ గా ఉంచినటువంటి కర్రలు, అదేవిధంగా రాళ్లు, కారంపొడి తోటి అటాక్ చేశారు. అదేవిధంగా లగచెర్లకు వచ్చినటువంటి హోంరాజ్పేట, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి రెవెన్యూ అధికారులు, కలెక్టర్ల పైన కూడా దాడికి ప్రేరేపించిన వ్యవహారంలో కూడా పట్నం నరేందర్ రెడ్డి ప్రమేయం ఉందనే వ్యవహారాలపైన ఇటు రిమాండ్ రిపోర్ట్ లో ఫ్రేమ్ చేయడం జరిగింది. వివిధ సెక్షన్లకు సంబంధించినటువంటి కేసులను కూడా ప్రధానంగా పెట్టడం జరిగింది. ఇందులో చూసినట్టయితే ప్రధానంగా 109, 160, 190తో పాటుగాను రెడ్ విత్ సంబంధించినటువంటి సెక్షనబుల్ కేసులు కూడా పెట్టడం జరిగింది. ఏదైతే విధులలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులను హత్యాయత్నం సంబంధించిన వ్యవహారం, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులు, అదేవిధంగా కుట్రపూరితంగా ధ్వంసరచన చేసినటువంటి వ్యవహారంలో పట్నం నరేందర్ రెడ్డి ప్రమేయం ఉంది. అదేవిధంగా 14 మంది రిమైండ్ పంపిన వారితోటి కూడా ఆ ఇంటరప్షన్ ఫోన్ కాల్ సంభాషణలు కూడా ఇటు పట్నం నరేందర్ రెడ్డి చేసిన వ్యవహారం పైన కూడా పోలీసులు పలు ఆధారాలను, 3 విట్నెస్లు, అదేవిధంగా
మరో 4 పంచులు ఇచ్చినటువంటి సాక్షుల ఆధారంగా కూడా పలు సెక్షన్లను కూడా నమోదు చేశారు. అయితే హత్యాయత్నంతో పాటు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినటువంటి కేసులతో హత్యాయత్నం కుట్ర పండినటువంటి వ్యవహారాలపైన ప్రధానంగా ఈ కేసులు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డి పైన కేసులను అన్ని కూడా రిమాండ్ రిపోర్ట్ లో ఉంచడం జరిగింది. అయితే మొత్తం మీద ఇలాంటి క్రమంలో ఆయనను చెర్లపల్లి జైలుకు తరలించారు. ఆ తర్వాత కోర్టు కూడా ఆయన రిమాండ్ ను యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత చూసినట్టయితే పట్నం నరేందర్ రెడ్డి తరపు అడ్వకేట్లు కూడా ఆయనకు ఆరోగ్యరీత్యా కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ లో ఉంచాలని కోరినటువంటి క్రమంలో కూడా మెరుగైన వైద్యం అందించేందుకు గాను పూర్తి అబ్జర్వేషన్ లో ఉంచాలని, అదేవిధంగా ఆహార నియమాల పట్ల కూడా పూర్తిగా సహకరించాలని పోలీసులకు సూచించారు. ఈ క్రమంలోనే భారీ బందోబస్తు నడుమ కొడంగల్ నుంచి హైదరాబాద్ లోని చెర్లపల్లి జైలుకు తరలించారు. మొత్తం మీద ఆయన మీద ఇప్పటికీ మొత్తం 12 రకాల సంబంధించినటువంటి సెక్షనబుల్ కేసులు, రెడ్ విత్ కార్నర్ తో పాటు హత్యాయత్నం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ప్రభుత్వ అధికారుల పైన అటాకింగ్ తో పాటుగాను ధ్వంసరచన కుట్రలో భాగస్థులుగా కావడము, అదేవిధంగా 84 సార్లు వివిధ నిందితులైన వారితోటి ఫోన్ కాల్ సంభాషణలు జరిపారు. అదేవిధంగా వాట్సాప్ కాల్ సంబంధించినటువంటి రిట్రీవ్ లో పలు సమాచారాన్ని పోలీసులు సేకరించి మొత్తం మీద రిమాండ్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ధనరాజ్. లగచర్ల దాడి కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కొడంగల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు. నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. ఈ కేసులో ఇప్పటికే 16 మంది నిందితులకు మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. దాడి ఘటన తర్వాత లగచర్లలో చుట్టుపక్కల గ్రామాల్లో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంది. మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. లగచర్లలో దాడి జరిగిన తర్వాత పరిస్థితుల్ని అదుపు చేసేందుకు అటు ప్రభుత్వం పోలీస్ శాఖ ప్రయత్నం చేస్తుంటే, మరోపక్క నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తిరుపతి రెడ్డి లగచర్లలో పర్యటించారు. గ్రామస్తులకు అట్లాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శించారు, భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఎవరైతే ఈ రోటిబండ తాండా అట్లాగే లగచర్ల ఏరియాలో పోలేపల్లి, హగ్గింపేట మొత్తం ఈ ఎంటైర్ ఫార్మా విలేజ్ సంబంధించి 1600 ఎకరాలకు సంబంధించిన భూసేకరణ జరగాల్సి ఉంది. ఇందులో సుమారుగా 670 ఎకరాలకు పైగా పట్టా భూములు ఉంటే మిగతా 630 పైగా ఎకరాల అసైన్ భూములు ఉన్నాయి. సో అసైన్ భూములు, పట్టా భూములు అన్నీ కలిపి మిగతా వాళ్ళందరికీ భూసేకరణ జరుపుతున్న సందర్భంలో వాళ్ళకు భరోసా కల్పించడం, నష్టపరిహారము, పునరావాసం కల్పించడానికి సంబంధించినటువంటి ఎంటైర్ ప్రక్రియ వాళ్ళకు అవగాహన కల్పించేందుకు అటు అధికారులు ప్రయత్నం చేస్తున్నది సందర్భంలో మరోపక్క ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి కూడా ఇవాళ గ్రామంలో పర్యటించారు. వాళ్ళకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. లగచర్ల విలేజర్స్ కి ఏమని భరోసా ఇస్తున్నారు? నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఎట్లా చూస్తారు? మొన్న జరిగిన ఘటన అది రాజకీయ కుట్ర, రాజకీయాల కోసం బీఆర్ఎస్ నాయకులు ఆడిన నాటకం. అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తే వాళ్ళు ఇక్కడ రారు, భూసేకరణ జరగదు, భూసేకరణ ఆగిపోతుంది, భూసేకరణ ఆగిపోతే రేవంత్ రెడ్డి ఫెయిల్ అవుతాడు నియోజకవర్గంలో అనే ఉద్దేశంతో హరీష్ రావు, కేటీఆర్ కొందరిని ఇక్కడ కిరాయికి పెట్టుకొని కొందరితోని ఆడిచిన నాటకం తప్ప ఇక్కడ జరిగింది ఏంది లేదు. రైతులు ఎవరు భయపడాల్సిన పని లేదు. ఓకే, అంటే ఈ నిన్న జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో కంప్లీట్గా కుట్రకోణం ఉందని అంటున్నారు. నిజంగా దానిలో మీరు ఎక్కిపిస్తారు? తప్పకుండా పోలీసులు కూడా అదే నిర్ధారించారు కదా, కుట్రకోణం ఉంది అని చెప్పి. చాలా మందితో మాట్లాడి వాళ్ళని తయారు చేసి వాళ్ళకు అవసరమైన మందు, డబ్బులు అన్నీ పంపించి చేసి అటాక్ జరిగే విధంగా ప్లాన్ చేసిరు అనేది మనం చెప్పడానికి ఏం లేదు, పోలీసు వాళ్ళే నిర్ధారించారు. అంటే ఇప్పుడు ఎఫెక్ట్ అవుతున్న ఏరియాస్ ఉన్నాయి కదా, లగ్జరీలో చాలా మంది ఇల్లు కట్టుకున్నాం, కంపెన్సేషన్ విషయంలో వాళ్ళకి డౌట్స్ కానీ లేకపోతే వాళ్ళకి ఎట్లాంటి భరోసా ఇస్తున్నారు ప్రభుత్వం తరఫున? వాళ్ళకి ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కానీ కలెక్టర్ గారి దగ్గర కానీ, నా దగ్గరికి కానీ, ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ, ఎవరి దగ్గరికి స్థానిక ప్రజాప్రతినిధులను ఎంబడి వచ్చి వాళ్ళతోని సంప్రదించి చేసి చేసుకుంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఎవరిని కూడా అన్యాయంగా భూములు గుంజుకోనో ఇంకేదో చేయాలని బీఆర్ఎస్ నాయకులు చెప్పిన విధంగా ఎట్టి పరిస్థితుల్లో జరగదు. అందరినీ ఒప్పించి మెప్పించే భూసేకరణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్ కావడం అనేది ఒక హాట్ టాపిక్గా మారింది. సో ఇప్పటికైతే ఈ దుద్యాల కానీ, బొమ్మరాజ్పేట అట్లా కొడంగల్ ఏరియాలో 3 ఏరియాల్లో కూడా ఇంటర్నెట్ సేవల్ని బంద్ చేశారు.
పోలీసులు నిరంతరం ఈ ఏరియాల మీద వాచ్ పెట్టడం జరిగింది. ఎవరైనా సరే పొలిటికల్ లీడర్స్ అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ నాయకులు కానీ ఈ గ్రామాలకి వస్తున్న నేపథ్యం వాళ్ళని కట్టడి చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా చూస్తుంటే మాత్రం ఏదైతే కాడా అధికారిగా ఉన్నటువంటి వెంకటరెడ్డి ఇక్కడ గాయపడ్డ తర్వాత ఆయన నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. అట్లాగే వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ మీద కూడా దాడి జరిగింది. సో లింగియా నాయక్ జిల్లా అధికారి లింగియా నాయక్ మీద కూడా దాడి జరిగింది. కాబట్టి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఈ అంశం మీద పోలీసులు కూడా కేసును వేగవంతం చేస్తున్నారు, స్పీడప్ చేస్తున్నారు. పరిగి పోలీస్ స్టేషన్లో నిరంతరం పెద్ద ఎత్తున ఫోర్స్ని ఏర్పాటు చేసి ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అట్లాగే నిందితుల్ని కూడా వరుసగా విచారణ ప్రక్రియ అంతా కూడా పరిగి పోలీస్ స్టేషన్ ఏరియాలో జరుగుతుంది. పరిగి సబ్ జైల్లో ఇప్పటివరకు 16 మంది నిందితుల్ని ఉంచడం జరిగింది. సో అక్కడ లాకప్స్ అన్ని ఫుల్ కావడంతో ఇప్పుడు ఇక నిందితుల అరెస్ట్ తర్వాత నిందితుల్ని మేజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా చెర్లపల్లి జైలుకి తరలించే అవకాశం ఉంది. సో అందుకు సంబంధించిన ప్రక్రియ అంతా ఇంటర్ ప్రక్రియ అంతా కూడా పోలీసులు చేస్తున్నారు. ఈ కేసు విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఉపేక్షించబోము. లా అండ్ ఆర్డర్ని వైలేట్ చేసిన వాళ్ళందరి మీద ఖచ్చితంగా కేసులు బనాయిస్తామని చెప్పి పోలీస్ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది లగచర్ల నుంచి అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, లగచర్ల నుంచి. మంచిర్యాల జిల్లాలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ముందుగా భీమారం మండలంలోని గొల్లవాగు ప్రాజెక్టులో చేప పిల్లలను విడుదల చేశారు. తర్వాత ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే ఉద్దేశంతో వారికి వడ్ల కొనుగోలు కేంద్రాలను కేటాయించినట్లు తెలిపారు ఎమ్మెల్యే వివేక్. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్, అధికారులు పాల్గొన్నారు. ఓకే సార్. సార్ సార్ ఎమ్మెల్యే సార్ సార్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావును వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. విజయ రమణారావు మామ పర్వతనేని మాధవరావు అనారోగ్యంతో మృతి చెందారు. గంభీరావుపేట మండలం లింగన్నపేటలో విజయ రమణారావును పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. వరంగల్లో డ్రైనేజీ లైన్ నిర్మాణానికి తీసుకొచ్చిన భారీ పైపులు స్థానికులకు కొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. నడి రోడ్డుపై దాదాపు 3 కిలోమీటర్ల మేర భారీ పైపులు పెట్టి వదిలేశారు అధికారులు. ఆ పైపులతో ట్రాఫిక్ ఇబ్బంది కావడమే కాకుండా యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. వెంటనే రోడ్డుపై నుంచి పైపులు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు పబ్లిక్. వరంగల్ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరం. రోజు రోజుకి అభివృద్ధిలో దూసుకెళ్తోంది. ఒకప్పుడు గ్రేటర్ వరంగల్ విస్తీర్ణం 110 చదరపు కిలోమీటర్లు, ఇప్పుడు 408 చదరపు కిలోమీటర్లకు చేరింది. 11 లక్షల జనాభా ఉన్న సిటీలో 66 డివిజన్లలో 1400కు పైగా కాలనీలున్నాయి. నగరవాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి పనులు చేపట్టారు అధికారులు. కానీ అధికారులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో డ్రైనేజ్ పైపులు కొనడం వరకే పనులు పరిమితమయ్యాయి. ఎనుమామూల నుంచి గొర్రకుంట, నర్సంపేట, ములుగు వెళ్లే రూట్లో డ్రైనేజీ లైన్ విస్తరణకు చర్యలు చేపట్టారు అధికారులు. రోడ్డుకు ఇరువైపులా పైపులు వేసి డ్రైనేజీని బయటకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం భారీ పైపులు తీసుకొచ్చి పనులు పూర్తి చేయకుండా రోడ్లపై పైపులను అలాగే వదిలేశారు. దాదాపు 3.5 కిలోమీటర్ల పొడవున రోడ్డు మధ్యలో డ్రైనేజీ పైపులను నిలపడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మనం మార్కెట్ నుంచి దేశపెట్టికి వెళ్లే రోడ్ అండి ఇది. మేము తరచుగా మార్కెట్ కు ఈ రోడ్ నుంచి వెళ్తున్నాం. ఎందుకంటే ఆ రోడ్ నుంచి అంతా కూడా కొంచెం మట్టి రోడ్ ఉండడం వల్ల, ఇది ఇక్కడ సిమెంట్ రోడ్ ఉండడం వల్ల వెళ్తున్నాం. కానీ ఈ పైపులు ఉండడం వల్ల ఇందులో నుంచి ఎవరు సడన్ గా వస్తుందో మాకు అర్థం కావట్లేదు. కుక్కలు కానివ్వండి, మనుషులు కానివ్వండి, ఇంకేవి తరైన ఓసారి వెహికల్స్ కూడా సడన్ గా టర్న్ అవుతున్నాయి.
సో ఇవి ఉండడం వల్ల చాలా డిస్టర్బెన్స్ అవుతుంది, మాకు చాలా భయం వేస్తుంది. ఒకవేళ ఇంకా నైట్ పూట అయితే అసలు ఏం కనిపించలేదు మాకు ఇటు రావడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇంత మంచి చక్కటి రోడ్ వేసినా కూడా ఈ పైప్ లైన్ ఉండడం అనేది చాలా బాధాకరం. దాదాపు రెగ్యులర్గా ఈ రోడ్ నుంచి వెళ్తున్నాను, ఒక 2 years దాదాపు 2 years దాటిపోతుంది ఈ పైప్ ఇక్కడ ఉండడం. సో ఇది ఉండడం చాలా చాలా డేంజర్ అండి. ఇది తీసేస్తే చాలా అందరికి కూడా మంచి. వరంగల్ నుంచి నర్సంపేట, పరకాల, ములుగు మీదుగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు వచ్చే వాహనాల రద్దీని తగ్గించేందుకు లేబర్ కాలనీ నుంచి దేశాయిపేట వరకు 38 కోట్లతో సీసీ రోడ్డు వేశారు అధికారులు. ఈ రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ లైన్ నిర్మించేందుకు తీసుకొచ్చిన పైపుల్ని రోడ్డు మధ్యలో వేశారు. పైపులేసి 2.5 ఏళ్లు గడిచినా కాల్వలు తవ్వలేదు, పైపులు వేయలేదు. నడి రోడ్డుపై పైపులు ఉండడంతో యాక్సిడెంట్స్ అవుతున్నాయని తెలిపారు వాహనదారులు. మరి సైడ్ డ్రైన్లో ఉండాల్సిన పైపులను డివైడర్లో పెట్టి మనుషులకు యాక్సిడెంట్ రిలేటెడ్ చేసుకుంటూ ఒక డివైడర్లు అంటే కూడా మన హైట్ విషయం ఉంటుంది. ఇప్పుడు రోడ్డు మధ్యలో డివైడర్ పెడితే ఒక హైట్ ఉంటే హైట్లో అటు వెహికల్ ఏమొస్తుంది ఇటు వెహికల్ ఏమొస్తుంది ప్రజలకు కనపడుతుంది, వెహికల్స్ కనపడుతుంది. కానీ కనపడకుండా ఒక గోడ కట్టినట్టు కట్టి ఆ దేశం ఈ దేశం గోడ కట్టిన ఆ పైప్ లైన్ ఇస్తలేరు. తర్వాత ఈ సైడ్ డ్రైన్ లేకపోవడం వల్ల కూడా ఈ వాటర్ అంతా కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళు పోతానే రోడ్ అంతా వాటర్ అవుతుంది. కాబట్టి అర్జెంట్గా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఏంటంటే ఈ పైప్ లైన్ ఎక్కడ ఉండాల్సిన అక్కడ పైప్ లైన్ సైడ్ డ్రైన్ కట్టినట్లయితే చాలా ప్రమాదాలు నివారించవచ్చు, ప్రధానంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఎందుకంటే జనాలు కూడా ఏంటంటే డివైడర్ ఆ జంక్షన్ మొదలు పెడితే అక్కడ దాకా డివైడర్ లేకపోవడం వల్ల ఈ పైపు లోపటి నుంచి వాళ్ళు మనుషులు పాస్ అవుతారు, అటు నుంచి ఇటు పాస్ అయినప్పుడు వెహికల్ ఎదురు వస్తుంది, వచ్చినప్పుడు మనిషికి గుద్దుకుంటుంది. ఇట్లాంటి యాక్సిడెంట్ ఇప్పుడు దాదాపు 10 రకాల యాక్సిడెంట్లు ఇక్కడ జరిగినాయి. రోడ్డుపై డ్రైనేజీ పైపులు పెట్టడంతో వాహనాల రాకపోకలు ఇబ్బందిగా మారాయి. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నుంచి నర్సంపేట రోడ్డు వరకు జర్నీ కష్టంగా మారింది. ఈ రోడ్డుపై రాత్రి ప్రయాణం అంటేనే భయపడుతున్నారు పబ్లిక్. మరోవైపు పైపులు రోడ్డుకు అడ్డంగా ఉండడంతో డ్రైనేజీతో పాటు వర్షం నీరు కూడా కాలనీల్లోకి వస్తోందని చెప్తున్నారు స్థానికులు. మనుషులు ఇట్లా పోయేటోళ్ళు అష్టాలకు ఇబ్బంది అవుతుంది బాగా. ఈ మురళి చేపట్టి మనుషులకు కుక్క వచ్చేది కూడా అవపడతలేదు, మనుషులు యాగంట అవుతాయి, అడ్డం పడతారు 4-3 అట్లా పడ. నేను కూడా ఒకసారి పడ్డా కూడా, నాకు కూడా కంత తగిలింది. కాకపోతే తిరగని కూడా సందు లేదు ఇక్కడ. మంచి అలకెళ్ళి పోవాలంటే వచ్చే బండి కూడా ఏర్పడతలేదు, ఏ లారీ ఎట్లా వస్తుందో కూడా తెత్తలేదు. మోరీ వేసే వైపులు ఇంతవరకు కేలే 2 సంవత్సరాలు అవుతుంది పెట్టబట్టి. ఇప్పుడు అప్పుడు 2 సంవత్సరాల నుంచి అట్లా ఉంటాను. నిర్లక్ష్యం కారణంగా 100 feet రోడ్లో ఈ నాలా నుంచి పెద్ద లైన్ వేసి ఇక్కడ నుంచి నాలా నీళ్లు మురికి కాలువలకు ప్రవహించేందుకు ఏర్పాటు చేసిండు. కానీ కాంట్రాక్ట్ తన బిల్లులు చెల్లించినందుకు పనిని నిర్లక్ష్యంగా వదిలిపెట్టి ప్రజల ప్రాణాలకు ముప్పు తీసుకొస్తాను. గత 2 సంవత్సరాల క్రితం ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఈ పైపులకు గుద్దుకొని మరణించడం జరిగింది. అంటే ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే ఈ పైపులను ఇక్కడ నుంచి తరలించి ప్రజల ప్రాణాలను కాపాడి, లేకపోయేది ఉంటే పైప్ లైన్ తొందరగా ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి నీరు నిల్వకుండా చేయాలని. అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ రూట్లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్డు మధ్యలోని డ్రైనేజీ పైపులు తొలగించాలని కోరుతున్నారు జనం. సికింద్రాబాద్ గణేష్ దేవస్థానం నుంచి మొదలైన అయ్యప్ప స్వామి భక్త బృందం మహాపాదయాత్ర 8వ రోజుకు చేరుకుంది. అలంపూర్ క్రాస్ రోడ్ నుంచి దూపాడుకు చేరుకున్నారు అయ్యప్ప స్వామి మాలాదారులు. స్వాములకు ఎస్ధరణి శ్రీనివాసరావు భిక్షను ఏర్పాటు చేశారు. ఆ భిక్షను స్వీకరించి చిన్నటేకూరు చేరుకుని అక్కడ బస చేయనున్నారు. అయ్యప్ప స్వామి వారి కీర్తనలు, భజనలతో ఆధ్యాత్మిక శోభతో పాదయాత్ర కొనసాగుతోంది. ఈ మహాపాదయాత్రలో గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్, ఎస్ సుధాకర్, రింకు, కృష్ణ, కిరణ్ స్వాములు పాల్గొన్నారు. అడుగడుగున నోట స్వామి శరణ ఘోష, శరణ ఘోష. ఇల్లు తల్లిదండ్రులొదిలి భార్య పిల్లల బంధమొదిలి కానల్లో కాలి నడక సాగే యాత్ర, సాగే యాత్ర. అయ్యప్ప స్వామి భక్త బృందం గురుస్వాముల వెంట యాత్ర. కన్ని కత్తి గంట గదా పెరు స్వాముల జంట యాత్ర. చూడనిది దివ్య యాత్ర. వేణుగోపాలు సుశీల్ గురు స్వామి చూపిన యాత్ర, పాదయాత్ర. పాదయాత్ర ఇది పాదయాత్ర. ఆ పంపా నది తీరానికి పాదయాత్ర. ఆ శబరీషుని సన్నిధికి పాదయాత్ర. శరణం శరణం, శరణం స్వామి శరణం, శరణం స్వామి శరణం, శరణం
సాగించిన కాలినడక. శ్రీ అయ్యప్ప స్వామి భక్త బృందం సికింద్రాబాద్ గణేష్ స్వామి టెంపుల్ నుండి బయలుదేరి శబరిమలైకి పాదయాత్ర చేయడం 10 మందితో మొదలుకొని ఇవాళ 256 మంది 300 మంది పాదయాత్ర చేయడం అనడం చాలా అరుదైనది. ఇటువంటి భక్త బృందం ఇంకా ఎన్నో తీసుకొని మన హిందూ ధర్మాన్ని హిందుత్వాన్ని పెంచాలని కోరుకుంటూ ఇటువంటి భక్తులకి మాకు అన్నదానము అన్ని సేవ చేసే కార్యక్రమానికి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు 8వ రోజు దిగ్విజయంగా నడుస్తున్నాయి. అందరి సేవ చేసిన అందరి పాల్గొన్న స్వామికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కిరణ్ గురుస్వామి చేసిన సేవ నేను ఐ ప్రే టు ద అయ్యప్ప లార్డ్. అయ్యప్ప విల్ బ్లెస్ యూ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ విత్ ఎ హెల్తీ అండ్ ప్రాస్పరస్ లైఫ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. స్వామి శరణం అయ్యప్ప. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమస్యలు రోగుల పాలిట శాపంగా మారాయి. జనరల్ హాస్పిటల్తో పాటు అప్గ్రేడ్ చేసిన ఆసుపత్రుల్లోనూ పరిస్థితులు మాత్రం మారలేదు. అప్గ్రేడ్ చేసి సౌకర్యాలు కల్పించడం మర్చిపోయారు పాలకులు. బోధన్, ఆర్మూర్ ఆసుపత్రుల్లో అసౌకర్యాలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానాల్లో సౌకర్యాలు కొరవడ్డాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హాస్పిటల్ తర్వాత బోధన్ పట్టణంలోని జిల్లా ఆసుపత్రి ఆర్మూరు సిహెచ్సికి రోగులు బాగా వస్తారు. కానీ ఈ దవాఖానాల్లో సౌకర్యాలు మాత్రం మెరుగుపడలేదు. 25 పడకలున్న బోధన్ ఏరియా హాస్పిటల్ను 250 బెడ్స్తో జిల్లా హాస్పిటల్గా, ఆర్మూరు పిహెచ్సిని 30 బెడ్స్తో అప్గ్రేడ్ చేశారు. అయితే ఆ స్థాయిలో సౌకర్యాలు మాత్రం కల్పించలేదు. బోధన్ జిల్లా దవాఖానా అప్గ్రేడ్ చేసిన సౌకర్యాలు కల్పించకపోవడం, సమస్యలు పరిష్కరించకపోవడం వల్ల పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోధన్ జిల్లా హాస్పిటల్ భవన నిర్మాణానికి 98 లక్షలు మంజూరయ్యాయి. కానీ పనుల్లో నాణ్యత కనబడడం లేదు. ఇటీవల కురిసిన వర్షానికి భవనాలు పెచ్చులూడాయి. ఏకంగా ఆపరేషన్ థియేటర్ పీఓపీ ఊడి కింద పడింది. బిల్డింగ్ మొత్తం నీరు కారుతోంది. ప్రస్తుతం ఆసుపత్రిలో జనరల్ సర్జరీలు, కంటి ఆపరేషన్లు, డెలివరీలు చేయడం లేదు. జిల్లా ఆసుపత్రిగా మారినా స్కానింగ్ ఫెసిలిటీ లేదు. సరిపడ డాక్టర్లు, నర్సులు, స్టాఫ్ కూడా లేరు. ఈ హాస్పిటల్కు 48 మంది స్టాఫ్ అవసరం కాగా కేవలం 12 మంది మాత్రమే ఉన్నారు. 5 గైనకాలజిస్టులకు గాను ఒక్కరే ఉన్నారు. ఆ ఒక్కరు కూడా త్వరలో మెడికల్ కాలేజీకి బదిలీ కానున్నారు. ఆర్థోపెడిక్, ఫోరెన్సిక్ వైద్య నిపుణులు లేరు. డాక్టర్ల కొరత ఉన్నప్పటికీ ప్రతిరోజు ఓపీ రిజిస్ట్రేషన్లు 600కు పైగా ఉంటుంది. ఈ బిల్డింగ్ చాలా ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి అక్కడక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని లోకల్లోనే పరిష్కరించడానికి చెప్తున్నాం. అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. మోస్ట్లీ ఫ్యూ మంత్స్లో అవి కూడా సాల్వ్ అవుతాయని అనుకుంటున్నాం. మెడిసిన్ కొరత అట్లాంటివి ఏం లేవు. లాస్ట్ ఫ్యూ మంత్స్లో కొద్దిగా ఫీవర్ సీజన్ కొద్దిగా సివియర్గానే ఉండే. ఇప్పుడు కొద్దిగా తగ్గుముఖం పడుతుంది. ఆ టైంలో ఆల్ యాంటీబయాటిక్స్, కావాల్సిన యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ కానీ అవన్నీ అడిక్వేట్గానే ఉన్నాయి. ఆర్మూరు హాస్పిటల్ను అప్గ్రేడ్ చేసిన సౌకర్యాలు మాత్రం లేవు. ప్రస్తుతం ఏరియా ఆసుపత్రిగా ఉన్న ఆర్మూరు హాస్పిటల్లో 38 మంది స్టాఫ్ అవసరం కాగా 4 డాక్టర్లు, అరకొర స్టాఫ్తో కాలం వెల్లదీస్తున్నారు. సివిల్ సర్జన్ పోస్టు ఖాళీగా ఉంది. వెంటిలేటర్ సౌకర్యము లేదు. అంబులెన్స్ సేవలు లేవు. అత్యవసర సేవలు కరవు. కావలసిన పరికరాలు లేవు. పీడియాట్రిషియన్ లేరు. మందుల కొరత కూడా రోగులకు ఇబ్బందిగా మారింది. మనకి ఇక్కడ ఇప్పుడు ఎమర్జెన్సీలో కొన్ని మనకి ఇంకా అవసరం ఉన్నవి. దాంట్లో మనకి ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్రే వచ్చేటట్టుగానే మనం ఎక్స్రే వస్తుందని అనుకుంటున్నాము. ఈ 1 మంత్లో ఎక్స్రే వస్తే మళ్ళీ ఆర్థోపెడిక్ సేవలు కూడా అందజేయడం జరుగుతుంది. ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఆఫ్థాల్మాలజిస్ట్ ఉన్నారు మనకి ఇక్కడ, అంటే కంటి వైద్య నిపుణులు. వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ కోసం కూడా మనం డిఎంహెచ్ఓ గారికి తెలియజేయడం జరిగింది. ఇక నిజామాబాద్ జనరల్ హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నా సౌకర్యాలేమి మాత్రం వేధిస్తోంది. సిబ్బంది కొరత, డాక్టర్లు, డ్రగ్స్ కొరత, ఇలా సమస్యల మధ్య కాలం వెల్లదీస్తున్నారు పేషెంట్స్. ఇక్కడ ఓపీ బాగా పెరిగింది. ఏడాదిగా నిత్యం ఓపీ 2000కు పైగా నమోదవుతుంది. అయితే డాక్టర్ల కొరత ఇబ్బందికరంగా మారింది. రోజు శస్త్రచికిత్సలు కూడా పెరిగాయి. ఆపరేషన్ పరికరాలు, థియేటర్స్, సర్జన్స్ డిమాండ్ బాగా ఉంది. రోగులకు లిఫ్టుల ద్వారా పైకి కిందికి తీసుకెళ్లే స్టాఫ్ను పెంచాల్సి ఉంది.
ఈ మధ్య కాలంలో హాస్పిటల్ నుంచి పిల్లలను ఎత్తుకుపోతున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. సెక్యూరిటీ సిబ్బందిని పెంచాల్సి ఉంది. సో మనకి రిక్వైర్మెంట్ ఉండొచ్చు, కానీ అది ఎక్కువ క్వాంటిటీలో ఉండకపోవచ్చు. ఆ పేషెంట్కి 1-2 పేషెంట్లకి దాని అవసరం ఉండొచ్చు. సో అలా ఉన్నప్పుడు మేము అది బై అండ్ సప్లైలో తెప్పించి ఆ పేషెంట్కి ఏదైతే అవసరం ఉందో, నిన్న మొన్న కూడా యాంటీబయాటిక్స్ ఒక పేషెంట్కి సీరియస్ ఉన్నప్పుడు తెప్పించి ఇమీడియట్గా ఇవ్వడం జరిగింది. సో పేషెంట్ బేస్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది. నెంబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అందరికీ అదే మెడిసిన్ అనేది సూట్ అవ్వకపోయిండొచ్చు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అయితే పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. శిథిలావస్థకు చేరిన భవనాలు, అరకొర సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్ల కొరత, ఇలా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే గవర్నమెంట్ హాస్పిటళ్లలో సదుపాయాలు మెరుగుపరచాలని కోరుతున్నారు పబ్లిక్. లగచర్లలో కలెక్టర్పై దాడి కేసులో ప్రధాన నిందితుడు సురేష్ ల్యాండ్ భూసేకరణలో లేదన్నారు ఐజీ సత్యనారాయణ. అంతేకాదు నిందితుల్లో 19 మంది భూమి పోవడం లేదన్నారు. ఈ కేసులో ఫోటోలు, ప్రత్యేక సాక్షులు, వీడియోల ద్వారా 47 మందిని విచారించినట్లు చెప్పారు. 21 మందిని జ్యుడిషియల్ రిమాండ్కు పంపించామని తెలిపారు. బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని సాంకేతిక సాక్ష్యాధారాలతో అరెస్టు చేసినట్లు చెప్పారు పోలీసులు. 42 మంది ఫస్ట్ మేము ఐడెంటిఫై చేసిన దాంట్లో 19 మందికి ల్యాండ్ లేదండి. 19 మంది ఈ యొక్క టీజీఐఐసి ద్వారా ఎక్విజిషన్ కోసం కలెక్టర్ గారు, కడా స్పెషల్ ఆఫీసర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ఏదైతే పబ్లిక్ ఒపీనియన్ కోసం చెప్పారో 19 మంది ఈ యొక్క దాడిలో పాల్గొన్న 19 మందికి ల్యాండ్ లేకపోవడం కానీ, లేకపోతే 1-2 ఎకరాలు ఉన్నా కూడా వాళ్ళు దే ఆర్ నాట్ లూజింగ్, ఆ యొక్క నోటిఫికేషన్లో వాళ్ళు లేరు. సో సంబంధం లేకుండా వచ్చారు. అన్నిటికన్నా మించింది ఏంటంటే ఎవరైతే ఈ మహేష్ సురేష్ రాజ్ అనేవాళ్ళు మెయిన్గా దాడికి కలెక్టర్ గారిని ఒక ట్రాప్ లాగా తీసుకుని వెళ్ళాడు, అతను కూడా దే ఆర్ నాట్ లూజింగ్ ల్యాండ్. సురేష్ రాజు కానీ వాళ్ళ బ్రదర్ ఈరోజు అరెస్ట్ చేసిన మహేష్ కానీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ టీజీఐసి ల్యాండ్ ఎక్విజిషన్లో భూమి కోల్పోవడం లేదు. అసలు ఆ నోటిఫికేషన్లో వీళ్ళది లేదు. 2-3 ఎకరాలు 3 ఎకరాలు ఎంతో ఉందని చెప్తున్నారు కానీ బట్ అది దీనిలో లూజ్ అవ్వట్లేదు. అయినప్పటికీ వాళ్ళు వచ్చి కలెక్టర్ గారిని ఏదో మాటలు చెప్పి తీసుకెళ్ళడం అనేది మేమేదైతే ముందు నుంచి అనుమానిస్తున్నామో ఇది ఒక ముందస్తు ప్రణాళిక కుట్రలో భాగంగా వీళ్ళు కావాలని చేయడం జరిగింది. అదేవిధంగా లగచర్లలో మేము ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ 57 మందిని అదుపులో తీసుకున్నాం. వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి మొత్తం సోషల్ మీడియా కానీ ఇటు వీడియోగ్రఫీలో చూస్తే మెజారిటీ పీపుల్ లగచర్ల వాళ్ళు ఫార్మర్స్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు దీంట్లో ఈ దాడిలో పాల్గొకపోగా దాడి చేస్తున్న వాళ్ళని నిలువరించారు. వాళ్ళు ఇట్లా కరెక్ట్ కాదు, కలెక్టర్ గారి మీద ఇట్లా పోలీసుల మీద దాడి చేయడం కరెక్ట్ కాదని. సో ఇవన్నీ కూడా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది. ఈ 3 కేసులు, 25వ తారీఖున ఇంకొక కిడ్నాప్ కేసు, ఈ 4 కేసులు ఫర్దర్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఇప్పటికే చాలామందిని ఐడెంటిఫై చేసాం. వాళ్ళ కోసం 4 టీంలు గాలిస్తున్నాయి. అతి త్వరలో కూడా అందరినీ పట్టుకోవడం జరుగుతుంది. ఇంకా ఇంకా కొంత టెక్నికల్ డేటా, కాల్ డేటా రావాల్సి ఉంది. ఇంకా డీప్గా మేము ఎంక్వైరీ చేస్తున్నాం. డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మేము ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వరకైతే ఎవరైతే దాడిలో పాల్గొన్న వాళ్ళు వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు కూడా నేను నిన్న చెప్పినట్టు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. 42 మంది ఫస్ట్ మేము ఐడెంటిఫై చేసిన దాంట్లో 19 మందికి ల్యాండ్ లేదండి. 19 మంది ఈ యొక్క టీజీఐఐసి ద్వారా ఎక్విజిషన్ కోసం కలెక్టర్ గారు, కడా స్పెషల్ ఆఫీసర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ఏదైతే పబ్లిక్ ఒపీనియన్ కోసం చెప్పారో 19 మంది ఈ యొక్క దాడిలో పాల్గొన్న 19 మందికి ల్యాండ్ లేకపోవడం కానీ, లేకపోతే 1-2 ఎకరాలు ఉన్నా కూడా వాళ్ళు దే ఆర్ నాట్ లూజింగ్, ఆ యొక్క నోటిఫికేషన్లో వాళ్ళు లేరు. సో సంబంధం లేకుండా వచ్చారు. అన్నిటికన్నా మించింది ఏంటంటే ఎవరైతే ఈ మహేష్ సురేష్ రాజ్ అనేవాళ్ళు
మెయిన్గా దాడికి కలెక్టర్ గారిని ఒక ట్రాప్ లాగా తీసుకుని వెళ్ళాడు, అతను కూడా దే ఆర్ నాట్ లూజింగ్ ల్యాండ్. సురేష్ రాజు కానీ వాళ్ళ బ్రదర్ ఈరోజు అరెస్ట్ చేసిన మహేష్ కానీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ టీజీఐసి ల్యాండ్ ఎక్విజిషన్లో భూమి కోల్పోవడం లేదు. అసలు ఆ నోటిఫికేషన్లో వీళ్ళది లేదు. 2-3 ఎకరాలు 3 ఎకరాలు ఎంతో ఉందని చెప్తున్నారు కానీ బట్ అది దీంట్లో లూజ్ అవ్వట్లేదు. అయినప్పటికీ వాళ్ళు వచ్చి కలెక్టర్ గారిని ఏదో మాటలు చెప్పి తీసుకెళ్ళడం అనేది మేము ఏదైతే ముందు నుంచి అనుమానిస్తున్నామో ఇది ఒక ముందస్తు ప్రణాళిక కుట్రలో భాగంగా వీళ్ళు కావాలని చేయడం జరిగింది. అదేవిధంగా లగచర్లలో మేము ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ 57 మందిని అదుపులో తీసుకున్నాం. వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి మొత్తం సోషల్ మీడియా కానీ ఇటు వీడియోగ్రఫీలో చూస్తే మెజారిటీ పీపుల్ లగచర్ల వాళ్ళే, వాళ్ళు ఫార్మర్స్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు దీంట్లో ఈ దాడిలో పాల్గొకపోగా దాడి చేస్తున్న వాళ్ళని నిలువరించారు. వాళ్ళు ఇట్లా కరెక్ట్ కాదు, కలెక్టర్ గారి మీద ఇట్లా పోలీసుల మీద దాడి చేయడం కరెక్ట్ కాదండి. సో ఇవన్నీ కూడా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది. ఈ 3 కేసులు 25వ తారీఖున ఇంకొక కిడ్నాప్ కేసు, ఈ 4 కేసులు ఫర్దర్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఇప్పటికే చాలామందిని ఐడెంటిఫై చేసాం. వాళ్ళ కోసం 4 టీంలు గాలిస్తున్నాయి. అతి త్వరలో కూడా అందరినీ పట్టుకోవడం జరుగుతుంది. ఇంకా ఇంకా కొంత టెక్నికల్ డేటా, కాల్ డేటా రావాల్సి ఉంది. ఇంకా డీప్గా మేము ఎంక్వైరీ చేస్తున్నాం. డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మేము ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వరకు అయితే ఎవరైతే దాడిలో పాల్గొన్న వాళ్ళు వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు కూడా నేను నిన్న చెప్పినట్టు ఎవరిని మొన్న జరిగిన లగచర్ల ఇన్సిడెంట్లో 47 మంది అక్యూజ్డ్ని సోఫార్ ఐడెంటిఫై చేయడం జరిగిందండి. అంటే వీడియోల ద్వారా కానీ, అక్కడికి వచ్చిన సోషల్ మీడియా ద్వారా కానీ, ఫొటోస్ ద్వారా కానీ, ప్రత్యక్ష సాక్షుల ద్వారా కానీ ఇంకా చాలామంది ఐడెంటిఫై కావాల్సి ఉంది. ఈ 47లో ఈరోజు వరకు 21 మెంబర్స్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. ఈరోజు 5, నిన్న 16 మంది, ఈరోజు 5. దీంట్లో విశాల్, మహేష్, రమేష్, సాయిలు 4 వ్యక్తులు. ఈ మహేష్ అన్న అతను సురేష్ రాజు యొక్క ఓన్ బ్రదర్. అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి గారు అనే ఆయన కూడా దీంట్లో సాక్ష్యాధారాలతో, సాంకేతిక సాక్ష్యాధారాలు, మిగతా సాక్ష్యాధారాల మీద ఆయన కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. ఇప్పుడు వరకే 21 మందిని ఈ యొక్క అటాక్కి సంబంధించిన కేసుల్లో రిమాండ్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళ కోసం 4 టీంలు గాలిస్తున్నాయి. ముఖ్యంగా సురేష్ రాజు, దేవదాస్, గోపాల్ నాయక్, విజయ్, విఠల్ వీళ్ళందరూ కూడా చాలా ప్రామినెంట్ రోల్గా చేశారు. దీనిలో మా యొక్క ఇన్వెస్టిగేషన్ ఈరోజు వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో సాంకేతిక పరంగా మిగతా ప్రత్యక్ష సాక్షులు, పరోక్షమైన అనాలిసిస్ అన్నీ కూడా చేసిన దాన్ని బట్టి